ఆర్జీవి అదే రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు తెలియని వారు ఉండరు. 1989లో వచ్చిన శివ సినిమా ద్వారా టాలీవుడ్లోకి వచ్చారు. ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమాకు కొత్త శైలిని తీసుకువచ్చింది. 1995లో హిందీలో రంగీలా సినిమా ద్వారా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సత్య, కంపెనీ, బీభత్సం వంటి గ్యాంగ్స్టర్ డ్రామాలు తెరకెక్కించారు. రంగీలా, దౌడ్ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్లోకి రంగప్రవేశం చేశారు. వర్మ కార్పొరేషన్ లిమిటెడ్ ని స్థాపించి మనీ, గులాబీ, సైకో, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒకరోజు, దయ్యం లాంటి చిత్రాలు నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన తేజ తర్వాత టాలీవుడ్ లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. తన ట్వీట్ల ద్వారా రాజకీయ నాయకులను, సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తుంటారు. హిందూ దేవుళ్లపైన ఆర్జీవీ చేసిన ట్వీట్లపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇక మెగా కుటుంబంపై ఆర్జీవీ చాలా కాలంగా సెటైరికల్ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఆయన చిత్ర పరిశ్రమలో నిలబడటానికి కసరత్తు మాని మత, రాజకీయ వివాదాల్లో తలదూర్చి నిత్యం మీడియాలో ప్రచారంలో ఉండటానికి ఇష్టపడతారు. దీనికి రామోయిజం అనే పేరు పెట్టుకున్నారు. ఇక చలనచిత్ర పరిశ్రమలో వేగంగా పతనం చెంది చివరికి ఐస్ క్రీమ్ లాంటి 5D సినిమాల స్థాయికి వచ్చారు. ఇక పొలిటికల్ బయోపిక్లు పరిటాల రవిపై రక్త చరిత్ర, వంగవీటి కుటుంబంపై వంగవీటి, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, కిల్లింగ్ వీరప్పన్, కొండా మురళిపై కొండా, లక్ష్మీ ఎన్టీఆర్ లాంటి సినిమాలు చేశారు. ఇందులో వీరప్పన్, రక్త చరిత్ర ఆయనకు పేరు తీసుకురాగా మిగిలినవి బోల్తా కొట్టాయి. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో ఆర్జీవీ గత వైసీపీ బారాసా పాలనలో రాజకీయ వ్యాఖ్యల్లో విచ్చలవిడిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్లపై చేశారు. వైసీపీ అండతో పవర్ స్టార్, వ్యూహం, శబదం లాంటి సినిమాల స్థాయికి ఆయన పడిపోయారు. ఆర్జీవీ చేసిన ఈ ప్రయత్నాలు ఏవీ కూడా ఆయన అమితంగా ప్రేమించిన వైఎస్ జగన్ ను కాపాడలేకపోయాయి. ఆయన చేసిన వివాద వ్యాఖ్యలకు ఒక రకమైన మీడియా అండ ఆటోమేటిక్ గా వస్తుందనేది తెలిసిన విషయమే. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల ఫోటోలను మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు వర్మకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. అయితే వర్మ తన సినిమా షూటింగ్ల కారణంగా ఫిబ్రవరి 4, 5 తేదీల్లో విచారణకు హాజరు కాలేనని, ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతారని తెలిపారు. గతంలోనూ వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వర్మ ఫిబ్రవరి 7న విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ గ్రిడ్ నుంచి నోటీసులు వచ్చాయి. వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందడంపై ఈ నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలా పలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆర్జీవీ ప్రస్తుతం పీకల్లోతూ కష్టాల్లో ఉన్నారని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.